ఖచ్చితంగా ఉంటుంది. పైగా పివి సునీల్ కుమార్ గారు మరి ట్వీట్లు అంటే ఆయన దళితులని చెప్పి ఆయనకు సపోర్ట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారని ఒక తెలంగాణలో టీఆర్ఎస్లో చేరిన ఆయన కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు. అదే ఆయన దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది ఒక ఆరోపణ. అవును, చెప్పాలి అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేను దళిత బంధువు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు సుధాకర్ గారికి ఇబ్బంది పెట్టినప్పుడు, మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మొట్టమొదటగా అప్పుడు నేను ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు రీత్యా అక్కడే ఉండేవని మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా ఎస్సీలకు జరిగిన అన్యాయం మీద గలమెత్తింది నేనే. ఆ 2 సందర్భాలు అలాగే ఇంకొన్ని 3-4 జరిగినాయి. హెల్మెట్ పెట్టుకోలేదని ఒకరిని చంపేశారు. ఏ సందర్భంలో కూడా పివి సునీల్ కుమార్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నోరెత్తిన దాఖలాలు అయితే లేవు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన వాళ్ళని వాడుకోవటానికి చూస్తున్నారు. మరి ఏదో విజయనగరంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు, మరీ నామమాత్రపు స్పందన వచ్చింది. ఇంకా తర్వాత ఎక్కడ ఆయన ప్రయత్నాలు చేసినా ఆయన అటర్ ఫ్లాప్ అయ్యారు. ఎందుకంటే ఆయన అన్యాయాలు చేస్తున్నాడన్న సంగతి. అలాగే ఆ సందర్భంగా మరి మా సోదరుడు మహాసేన రాజేష్ కూడా చాలా స్పష్టంగా, నువ్వు ఎప్పుడు చేసావయ్యా అసలు దళితులకు న్యాయం, నువ్వు ఎప్పుడు చేసావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాజేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది దళిత నాయకులు కూడా అతన్ని ఖండించిన పిదప అతనికి ఎటువంటి మద్దతు దొరకల. మరి ఏదో దొరుకుతుంది అనుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గతంలో ఆయనకి నాకు నేను ఎప్పుడు ఆయన కలవలా, అసలు నేను ఎప్పుడు ఆయన చూడలా. కాకపోతే ఆయన ఒకసారి ఇలా చేయిపెట్టి ఆయన పక్కన చాలా పెళ్లినాటి ప్రమాణాలలాగా అగ్ని సాక్షిగా కలిసి ఉంటామని భార్యాభర్తలు చెప్పినట్టు ఆయన కొంతమందిని వెంటేసుకుని మేము వినాయకుని నమ్మము, ఇలా రకరకాలుగా ఒక అధికారి అయ్యుండి ఒక మతం మీద ఒక మత విశ్వాసం ఉన్న వాళ్ళని మనోభావాలని కించపరచడం అనేది అధికారిగా ఉన్నప్పుడు అటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడితే ఇలాగే నా మీదకి దండెత్తుకొచ్చారు. ఆ స్వారోస్ నాకు ఫోన్లు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే మాట్లాడతారా, ఎవరైనా ఒక అధికారి అలా మాట్లాడితే తప్పు అని నేను చెప్పా. సరే వాళ్ళు